పెళ్లి చేసుకుంటామని చెప్పిన తర్వాత ఏంటండి మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? ఓకే అన్న మా వాళ్ళు నో ప్రాబ్లం, మన వాళ్ళ ఇష్టమే, ఇంట్లో మా ఓకే ఇష్టం. అనేసారు. మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పడానికి ఛాన్సే లేదు, ఉమ్, ఒప్పుకోరు అని తెలుసు, ఫిక్స్డ్ ఓకే. అది. ఆ, సో చెప్పిన అయినా కూడా డేర్ చేసి వీళ్ళ డాడీకి నన్ను పరిచయం చేసి పరిచయం చేస్తే అంటే ప్రమాదాన్ని డైరెక్ట్ తెచ్చిపెట్టింది. అయినా కూడా అంటే నేనేమనుకున్నా డైరెక్ట్ గా చూస్తే వాళ్ళ క్యారెక్టర్ maybe తెలుస్తుంది, అభిప్రాయం మారొచ్చు. అదే మనము క్యాస్ట్ లేకపోతే కల్చర్ చూసుకోవడం ఎందుకు, అబ్బాయి బాగున్నాడు కదా అని కూడా ఒపీనియన్ చేంజ్ అవుతుందేమో అని చిన్న hope ఉంది. హోప్ ఉండింది. అది ట్రై చేసినా కానీ ఈయన రాలేదు. నాకంటే చిన్నప్పటి నుంచి కూడా అఫ్ కోర్స్ ఐఎమ్ దళిత్ ఎస్సీ, ఉమ్, బట్ నేను ఎప్పుడు క్యాస్ట్ బ్యారియర్ తో లేను. చిన్నప్పటి నుంచి అయినా నాకు పెద్దగా కులాల పట్టింపు గురించి లేదు. ఇప్పుడు. నా ఫ్రెండ్స్ కానీ నా పరివారం కానీ లేకపోతే నేను పెద్దగా ఏమంటారు ఎస్సీ అనగానే చాలా దూరం ఉంటారు, లేదు అన్టచబిలిటీ ఇట్లా ఏం లేదు. నాకు కూడా చిన్నప్పటి తెలీదు. నుంచి అయినా కూడా నేను అందరితో కలిసి ఉన్నవాడిని. అంటే నూతన కళ హాస్టల్లో ఉంటుంది, 4th to 10th నూతన కళ నా కాన్స్టిట్యున్సీనే. ఉమ్, తర్వాత 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా నాది సిఈసి కాబట్టి అంత ఎక్కువ వైశ్య అండ్ అదర్ కమ్యూనిటీస్. హెచ్ఈసి అయితేనే కొంత డిఫరెంట్ ఉంటుంది. ఉమ్, ఎంత అప్పర్ క్యాస్ట్ అండ్ ఏమంటాము ఓబీసీస్ ఎక్కువ ఉండే స్టడీనే కాబట్టి నేను క్యాస్ట్ బ్యారియర్ ఈమె విషయంలో కూడా నేను ఫ్రెండ్షిప్ చేయాలన్నా లేకపోతే నేను ఇప్పుడు ఈమెన్ లవ్ చేయాలన్నా కూడా నేను కులం ఏందని చూడాలి, నాకు కనెక్ట్ ఉండాలి. ఉమ్. అంటే మన బక్రా అయి ఉండాలి, మనం బక్రా అయి ఉండాలి.